ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది 2 డేస్ వీడియో. మొన్న తాతయ్య వాళ్ళు ఇంటికి వచ్చారనమాట. తాతయ్యని అన్నయ్య తీసుకుని వచ్చారు. అన్నయ్య అంటే ఎవరో కదా, నాతో ఎక్కువ ఫుడ్ ఛాలెంజ్ చేస్తారు కదా, అతనే. అంటే యాక్చువల్గా తాతయ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే వచ్చారు. కాకపోతే మా ఊర్లో బయలుదేరింది 3:30కి అయితే బయలుదేరారు. ఇంకా వైజాగ్ వచ్చేసరికి 6:30 అయింది. ఇంక ఈ నైట్ టైం ఏమి వెళ్తారు అని చెప్పేసి నేనైతే ఇంటికి తీసుకుని వచ్చామని చెప్పేసి అన్నాను. ఆ రోజు కూడా చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది. మా తాతయ్యకి 75 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ అయితే తాతయ్యకి అయితే ఉంటాయి. ఎంత ఉండమని చెప్పినా కూడా అస్సలు ఉండను, నేను వెళ్ళిపోతాను అమ్మాళ్ళ ఇంటికి అని చెప్పేసి అన్నారు. మా ఊర్లో ఎంత ఫ్రీగా ఉంటారో అమ్మ వాళ్ళ ఊర్లోనూ కూడా అంత ఫ్రీగా ఉంటారు. ఇంకా ఈ అపార్ట్మెంట్లో అది కొంచెం వాళ్ళకి అంటే బాగా తిరిగిన వాళ్ళు ఉండలేరు కదా, ఇంకా సరే ఎంత ఉండమన్నా కూడా ఉండలేదు. సరే అని చెప్పేసి మార్నింగ్ అయితే మేము 10 కల్లా అయితే తాతయ్యని బస్సు ఎక్కించేసాము. తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే ఇండిపెండెన్స్ డే కదా, పాపకైతే 7:15కే స్కూలు. నేను 7:15 కల్లా పాపని స్కూల్కి పంపించేశాను. అయితే మా పాపకైతే ఒక సర్టిఫికేట్ అయితే వచ్చింది. అదేంటంటే డాట్స్ అండ్ కలరింగ్లో అయితే తనకి సర్టిఫికేట్ వచ్చింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఏదైనా అంటే పేరెంట్స్గా మనకి పిల్లలు ఏదైనా ప్రైజెస్ అయినా ఇలాంటి సర్టిఫికేట్స్ అయినా తెచ్చుకుంటే యాజ్ ఎ పేరెంట్స్గా మనకి హ్యాపీ ఉంటుంది కదా. నాకైతే ఎప్పుడు ఏ సర్టిఫికేట్లు రాలేదు, మా పాపకైతే వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ. ఇంకా అది 10:30 అయ్యేసరికి అయితే ఇంటికైతే వచ్చేసింది. ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకొచ్చేసింది కదా. నేనైతే ఆ రోజు ఏం వండానంటే నిన్న పొటాటో కర్రీ వండాను. అసలు ఇంకా ఊరైతే అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చిందండి. ఏంటంటే వరుసన అయితే హాలిడేస్ వచ్చాయి కదా, ఒకటి ఇండిపెండెన్స్ డే, ఇంకా మధ్యాహ్నం నుంచి సెలవు మహారాష్ట్ర రోజు, ఇంకా వరలక్ష్మీదేవి వ్రతం, తర్వాత ఏమో ఇంకా సాటర్డే హాఫ్ డేనే ఉంటుంది పాపకి, తర్వాత సండే, తర్వాత ఎలాగా రాఖీ పౌర్ణమి కదా. ఇన్ని డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి మా బాప వదిన వీళ్ళందరూ ఇంకా రామ్మ అలా రా ఇంట్లోనే కదా ఉంటారని చెప్పేసి అంటే అనుకోకుండా అయితే మేము బయలుదేరాము. ఇంకా బస్సు అయితే మేము ఎక్కేసాము. పిల్లలతో జర్నీ చాలా కష్టం కదా, ఇద్దరు పిల్లలతోనే అబ్బా. కానీ ఈసారి కూడా బస్సులలో బాగానే ఉన్నాను. బస్సు ఎక్కగానే చిన్న చిన్న సమోసాలు వచ్చాయి, 20 రూపాయలకి 3. అవి అయితే తీసుకున్నాను. చక్కగా తినేశారు. నిన్నైతే అస్సలు ఖాళీ లేదండి. శ్రావణ శుక్రవారం కదా, ఇంకా పువ్వులకి ఫ్రూట్స్కి అబ్బా అసలు ఆనందపురం అయితే అస్సలు ఖాళీ లేదు. ఇంకా హ్యాపీగా అయితే మేము బస్ జర్నీ చేసుకుంటూ రాజం అయితే వచ్చేసాము. మేము ఇంక దిగిపోయాము. అక్కడ మా మేనల్లుడు అయితే ఉన్నాడు. ఇంకా అలాగ మమ్మల్ని తీసుకొని నేను అడిగే స్వీట్ షాప్ ఎక్కడరా అని చెప్పేసి అంటే దగ్గరలో ఉన్న మంచి బేకరీకి అయితే తీసుకొచ్చాడు. అక్కడ మేము నాకు కావాల్సినవి తీసుకొని నేనైతే ఇంకా ఇంటికైతే వస్తాను. ఫస్ట్ టైం అంటే రాజం తెలుసు కానీ నేను ఎప్పుడు కాంప్లెక్స్లో దిగితే అన్నయ్య వచ్చి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు అలా కాకుండా అమ్మ అమృత హాస్పిటల్ దగ్గర దిగిపో అంటే నేను ఆ డ్రైవర్ గారికి కొంచెం రిక్వెస్ట్ చేశాను. సార్ ఇద్దరు చిన్నపిల్లలు అంటే సరేనమ్మా అని చెప్పేసి అక్కడ హాస్పిటల్ దగ్గర దిగిపోతే కరెక్ట్ మా మేనల్లుడు అయితే అక్కడ ఉన్నాడు సైకిల్ వేసుకొని హీరోలాగా. ఇక మేమైతే వచ్చేసాము. చాలా అంటే చాలా జర్నీ కూడా అంత కష్టంగా కూడా ఏమనిపించలేదు. బస్సులో అయితే జనాలు కూడా లేరు అసలు. చాలా హ్యాపీగా అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి మా మేనల్లుడు సైకిల్ మా ఓడు ఎక్కేద్దామని చాలా ట్రై చేసేస్తున్నాడు. ఇక్కడ ఆడు చిన్నోడే కానీ అన్నీ ఎక్కేద్దాము చేసేద్దాము అన్నంత ఇదిలా అయితే ఆడు. అక్కడ ఆనందపురమే బిజీ అనుకుంటే ఇక్కడ రాజం కూడా చాలా బిజీగానే ఉంది. అసలు చాలా అంటే అసలు మనుషులు అసలు గ్యాపే లేదు బస్సులు వెళ్ళడానికి కూడా, అంత రష్గా అయితే ఉంది. ఇంక మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత వదిన వాళ్ళు హిందూస్ కదా, వాళ్ళు అన్నీ కొనుక్కొని అయితే వస్తారు. ఇంకా వస్తే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి చట్నీ బోండాలు కూడా తెస్తే నలుగురికి నేనైతే పెట్టేశాను. అక్కడ చూడండి వాళ్ళ నానంతా కలిసి తింటున్నారు. అయితే చట్నీ బోండాలు అయిపోయిన తర్వాత కొంచెం సేపటికే అన్నం అయితే తింటున్నారు. మా బాపకైతే చెయ్యి కొంచెం బాగాలేదని స్పూన్తో డాక్టర్ గారు తినమంటే ఇక్కడ మా అబ్బాయి అయితే తగ పెట్టేస్తున్నాడు. చాలా క్యూట్గా అనిపించింది కదా అని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను. వాళ్ళ నాన్నమ్మని చూడగానే మా పాప చాలా ఎగ్జైట్ అయిపోయి నానమ్మ అని పరిగెట్టి వచ్చి కిందనైతే పడిపోయింది. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.